హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ వేపుడును చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. ఇలా గనక బెండకాయ వేపుడు చేసుకున్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు బెండకాయ వేపుడు తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో 2 స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి. ఈ బెండకాయ వేపుడుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల దాకా వేరుశనగ గుళ్ళు వేసుకుని వేగించుకోవాలి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేరుశనగ గుళ్ళు క్రిస్పీగా వేగే వరకు వేగించుకోవాలి. చూపిస్తున్న విధంగా వేరుశనగ గుళ్ళు ఆయిల్లో బాగా వేగి ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పొట్టు మినపప్పు వేసుకోవాలి. ఈ బెండకాయ వేపుల్లో పొట్టు మినపప్పు వేసుకున్నట్టయితే బెండకాయ వేపుల్లో పొట్టు మినపప్పు తగులుతూ క్రిస్పీగా చాలా బాగుంటుంది. ఇవి ఇలా వేగుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా వేగి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకున్న వెంటనే సాల్ట్ వేసుకున్నట్టయితే ఈ బెండకాయ ఫ్రై ముద్దలా కాకుండా పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు పాన్ పైన మూత పెట్టకుండా ఇలా బెండకాయ ఫ్రైను కదుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని వేగించుకోవాలి. 15 నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా మసాలా కారం వేసుకోవాలి. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకునే మసాలా కారం అంతా కూడా బెండకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకుని మరో 5-6 నిమిషాల పాటు వేగించుకోవాలి. బెండకాయ వేపుడు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా ఆయిల్లో వేగించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. అలాగే సన్నకారపూస చిన్న కప్పు దాకా వేసుకోవాలి. ఇవి వేసుకుని మరొకసారి కలుపుకుని మరో 2 నిమిషాల పాటు వేగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్లో బెండకాయ వేపుడు రెడీ అవుతుంది. ఇలా చేసుకుని బెండకాయ వేపుడు రైస్లోకి, పప్పు, టమాటా, మిరియాల రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.